महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి చివరి వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. సో ఈ వారం ముఖ్యంగా మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ ఒకసారి చూస్తే కనుక బుధుడు వక్రించి వృశ్చిక రాశిలోకి వస్తున్నారు. సో అదే 28వ తారీఖున కుజుడు కూడా మళ్ళీ ధనుసు రాశిలోకి వెళ్తున్నారు. బుధ కుజులు ఇద్దరు కూడా, సో బుధుడు వృశ్చికంలోకి కుజుడు ధనుసులోకి ఒకేసారి ఇద్దరు కూడా ఎదురు బెదురుగా చేంజ్ అవుతూ ఉన్నారు. సో 28వ తారీఖు మేజర్గా ఈ ట్రాన్సిట్ మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ రాశికి గురువుగారు మేష రాశిలోను, కన్యారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధ శుక్రులు, ధనస్సులో రవి కుజులు, కుంభంలో శని, మీనంలో రాహువు. సో ఈ విధంగా గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. చంద్రభగవానుడు ఈ వారం మనం చూస్తే కనుక వృషభ, మిథున, కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది ఇక్కడ. సో ఈ విధమైన ట్రాన్సిట్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాలు: షష్టమంలో కేతువు, అష్టమంలో బుధ శుక్రులు, లాభంలో శని భగవానుడు. 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఏర్పడుతుంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ రాశి వారికి మంగళ, బుధ, గురు 3 రోజులు అనుకూలంగా ఉంది. మేషరాశికి మనం ప్రత్యేకంగా ఈ వారం ట్రాన్సిట్ గురించి మాట్లాడుకున్నాం. బుధ శుక్రుల యొక్క యుతి అనేది అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. సో మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే ఇక్కడ వీరికి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం బలం పెరుగుతూ ఉంది. ఈ రాశికి శుక్రుని యొక్క అష్టమ స్థాన సంచారం, దాంతోపాటుగా బుధుడు కూడా 28 నుంచి అష్టమ స్థానంలోకి రావటం. సో కాబట్టి తప్పకుండా ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు, అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్గా మీ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి తృతీయ షష్టాధిపతిగా బుధుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా నర్వ్స్ రిలేటెడ్, నరాలకి సంబంధించి, సో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశికి కనిపిస్తుంది. మంగళ, బుధ, గురువారాల్లో కనుక చూసినట్టయితే కనుక షార్ట్ జర్నీ కానీ ఒక లాంగ్ జర్నీ కానీ, సో ఇక్కడ రవి కుజుల యొక్క నవమస్థాన సంచారం కనిపిస్తుంది. ఈ రాశికి రాశ్యాధిపతిని కుజుడే నవమంలో ఉన్నారు. సో దాంతోపాటుగా పంచమాధిపతి రవి కూడా నవమంలో ఉన్నారు. సో రవి కుజుల యుతి ఇక్కడ నవమస్థానంలో జరుగుతుంది. సో మంగళ, బుధ, గురువారాలు కొంచెం మీరు పెట్టే ఎఫర్ట్స్, ఏ పని గురించి అయితే మీరు పనిచేస్తుంటారో దానిలో కొంచెం శ్రమ, స్ట్రెస్, స్ట్రెయిన్ అనేవి కొంచెం అధికంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఏదర్ షార్ట్ జర్నీస్ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో రవి కుజుల యొక్క ఈ నవమస్థాన సంచారం, సో మంగళ, బుధ, గురువారాల్లో ఇక్కడ చాలా వరకు కొన్ని విషయాల్లో ఫ్యామిలీ మ్యాటర్స్ విషయంలో సో కొంత భాగ్యస్థానంలో రవి కుజుల యొక్క సంచారం కొంత అంటే ఏదైనా స్పెండింగ్ని కూడా సూచిస్తూ ఉంది. ఈ సంవత్సరానికి సంబంధించి మెయిన్గా ఒక స్పెండింగ్ని, ఇది దేని మీద ఖర్చు పెట్టడం, కుటుంబపరమైన విషయాల గురించి కానీ అక్కడ రవి కుజుల నవమస్థాన సంచారం సూచిస్తుంది. సో అదేవిధంగా కొంత స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కూడా మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ శుక్ర, శనివారాల్లో చూసినట్టయితే కనుక
చంద్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మీరు పడే కష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత ఎమోషనల్గా మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు శనివారాల్లో కనిపిస్తుంది. బట్ ఈ మేషరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తప్పకుండా శని యొక్క సంచారం మంచి అద్భుతమైన సంచారంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మీరు ఎంత ఎఫర్ట్ అయితే పెడుతున్నారో జాబ్కి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా వాటి విషయాల్లో మీకు తగిన ఫలితమే ఇక్కడ శని భగవానుడు మీకు ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక స్పిరిచువల్ యాక్టివిటీ గురించో ఒక లాంగ్ జర్నీ గురించో కొంచెం ఎక్కువ అంటే ఒక జర్నీ చేసినంత స్ట్రెస్ మాత్రం వారం మధ్యలో మనకు కనిపిస్తుంది మేషరాశి వారికి సంబంధించి. సో రవి కుజుల యొక్క నవమస్థాన సంచారం మేషరాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి శ్రీరాముని ఆరాధన, సీతారాముల ఆరాధన, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం వల్ల వీళ్ళకి వచ్చే స్ట్రగుల్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కావచ్చు, వాటికి తగిన మనోధైర్యాన్ని ఆ శ్రీరామ రక్షా స్తోత్రం ద్వారా చక్కగా మనం పొందొచ్చు. ఎందుకంటే ఆ శ్రీరామ రక్షా స్తోత్రం అంటేనే మన బాడీలో ప్రతి పార్ట్ని రక్షించమని ఆ యొక్క శ్రీరాముడిని మనం అడుగుతూ దానిలో మనం శ్రీరామ రక్షా స్తోత్రంలో మనం స్తుతిస్తాం కాబట్టి శ్రీరామ రక్షా స్తోత్రం మేషరాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు చూద్దాం. ఈ రాశికి అద్భుతంగా రాహు భగవానుడు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఏ స్థితిలో అయినా సరే మిగతా గ్రహాల ప్రతికూలత ఎలా ఉన్నా కూడా అద్భుతంగా రాహు మాత్రం అక్టోబర్ 30వ తారీఖు నుంచి వీళ్ళకి మంచి ప్లేస్లోకి రావటం, రాహువే వీళ్ళకి కొంత మోటివేషన్ అని చెప్పచ్చు కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళకి నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. రాహు మాత్రమే యోగిస్తున్నారు, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మొదలవుతూ ఉంది. సో వృషభ రాశి వారికి ఇక్కడ మనం చూసినప్పుడు రాశ్యాధిపతి శుక్రుడే వెళ్ళి సప్తమంలో ఉన్నాడు. సో అక్కడ ఆల్రెడీ బుధుడు కూడా మళ్ళీ 28వ తారీఖు తిరిగి రిట్రోగ్రేషన్లో సప్తమంలోకి వస్తున్నారు. యాక్చువల్గా ఈ రాశికి బుధుడు కానీ శుక్రుడు కానీ అంత సప్తమ స్థానంలో అంత పెద్ద మంచి చెప్పుకోదగ్గ రిజల్ట్స్ ఇవ్వరు. సో ఏదైనా సరే ఇక్కడ బిజినెస్కి సంబంధించి సోగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మ్యారిటల్ లైఫ్కి సంబంధించి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అద్భుతమైన రిజల్ట్స్ వ్యాపారంలో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయని చెప్పలేం, ఉండవని చెప్పలేం. సో అలాగే సేమ్ ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో కూడా బుధ శుక్రుడు లాంటి గ్రహాలు సప్తమ స్థానంలో. సో ఇక్కడ ఏదో న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తాయి తప్పించి పెద్ద అంత మహా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయని కూడా మనం చెప్పలేం. మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక మెయిన్ ఇక్కడ ఈ 3 రోజులు ఈ వృషభ రాశి వారు ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, తీసుకునే ఫుడ్ విషయంలో కానీ, ఫైనాన్స్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ కొంత కేర్గా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రవి కుజులు ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. 2 ఫైరీ ప్లానెట్స్ కూడా ఫైరీ సైన్లో ఉన్నారు. గురుడు కూడా అష్టమ స్థానాన్ని చూస్తున్నారు యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ రవి కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం ఏదైతే ఉందో, సో వాహనాలు నడిపే విషయంలో కావచ్చు, వ్యాపారం గురించి మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన విషయంలో కావచ్చు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయంలో కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా బోన్ అండ్ హిమోగ్లోబిన్ బ్లడ్కి సంబంధించిన బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో ఎవరికన్నా ఉంటే కనుక ఈ మంత్ వీళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే రవి కుజుల యొక్క సంచారం అష్టమ స్థానంలో వెళ్తుంది కాబట్టి, ఈ ఫైరీ సైన్స్ అష్టమంలో ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాం, ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ స్పీచ్ ఉండకుండా ఉంటాం. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడైతే రవి కూడా అక్కడ వీరికి అష్టమ స్థానంలోకి వచ్చారో, ఉద్యోగ కారకుడు కదా రవి, ఉద్యోగ కారకుడు రవి మీకు ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వచ్చారో జనరల్గా, సో కాబట్టి ఈ జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన మ్యాటర్స్లో
ఎక్కువ మోర్ ఫోకస్డ్గా ఉంటాం. మదర్కి సంబంధించిన ఆరోగ్యానికి గురించి కానీ, వాహనాలు నడిపే విషయంలో కానీ. సో అలాగే ఇక్కడ కాంట్రాక్ట్స్ విషయంలో కానీ, బిజినెస్ విషయాల్లో కానీ సమ్ చేంజెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి మంగళ, బుధ, గురువారాల్లో కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉండటం అనేది మంచిది. శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. తృతీయంలో చంద్రుడు యోగిస్తారు. చక్కగా మంచి విల్ పవర్, మంచి ఆత్మవిశ్వాసం. ఆ శుక్ర, శనివారాల్లో మీరు తలపెట్టిన పనులు, ఉద్యోగంలో మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా ఓవర్కమ్ అయి వాటిని కంప్లీట్ చేయగలిగే మనోధైర్యం, ఆ యొక్క స్ట్రాంగ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాలు డెసిషన్స్ తీసుకునే విషయంలో కానీ, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో కానీ కొంత అనుకూలమైన ఫలితాలు. బుధ, శుక్రులు సప్తమంలో ఉండడం, అష్టమంలో కూడా ఈ గ్రహాలు ఉండటం. అండ్ 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం వేసే ప్రతి అడుగు ఏంటి మనకి అంత స్మూత్గా లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది ముందే అర్థమవుతుంది కాబట్టి. సో ప్రతివాడు మనం చెప్పినట్టు చెయ్యాలి, మనం చెప్పినట్టు వినాలి అనుకుని మనం అనుకోకుండా, సో అలా అవుతూ ఉంటే ఓకే, అవని పక్షంలో ఓకే ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్ళటం అనేది వృషభ రాశి వారికి చాలా మంచిది. సో వీరికి మాత్రం నవగ్రహ ఆరాధన అనేది వృషభ రాశి వారికి కంపల్సరీ. ఇక్కడ ఆ నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేయటం, శివాలయాన్ని దర్శించుకోవటం చాలా మంచిది. అష్టమంలో రవికుజ దోషం ఉంది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ మీరు ఎక్కువ ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోండి. మిథున్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున్ రాశి వారికి షష్టమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో గురుడు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున్ రాశి వారికి కనిపిస్తుంది. సో ఇక్కడ 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి ఉంది. సో ఈ రాశి వారికి మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. మిథున్ రాశి వారికి మనం చెప్పుకునేది ఏంటంటే ఈ వారం కొంచెం స్మూత్నెస్ అనేది తగ్గుతుంది. అది ఏ విషయాల్లో? 12వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, 1000 స్థానం నుంచి ఇండికేటింగ్ సమ్ ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులు అనేవి మాత్రం ఈ వారం మనకి సూచిస్తూ ఉన్నాయి. ఎలాగంటే ఈ రాశి వారికి మెయిన్గా పంచమాధిపతి అయిన శుక్రుడు కూడా షష్టమంలో ఉన్నాడు, వ్యయాధిపతి కూడా షష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి ఆరోగ్య రీత్యా సో కొన్ని అటు లోన్స్ రిలేటెడ్ కావచ్చు, హెల్త్ రీత్యా కావచ్చు, అలాగే డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, అలాగే డైలీ రొటీన్లో మీకు ఎదురయ్యే సమస్యలను అధిగమించడం కోసం ఏదైనా ఒక ప్రాబ్లం అనుకుంటే అది మీరు కొంచెం ఖర్చు పెడితే అయిపోద్ది అనేటట్టు ఉంటుంది అన్నమాట. సో ఇది ఆది సోమవారాల్లో మనం గమనించవచ్చు. మెయిన్గా మంగళ, బుధ, గురువారాలు మిడ్ ఆఫ్ ద వీక్, వారం మధ్యలోకి వచ్చేసరికి మనకి మంగళ, బుధ, గురువారాల్లో రవికుజుల యొక్క సప్తమ స్థాన సంచారం జరుగుతుంది. మిథున్ రాశి వారికి సప్తమ స్థానంలో రవికుజులు ఉంటాం, కళత్రకారకుడైన శుక్రుడు కూడా అండ్ సోషల్లీ ప్లెజెంట్ ప్లానెట్ అయిన శుక్రుడు కూడా షష్టమంలో ఉండటం వల్ల ఏంటంటే ఇది కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది. సప్తమంలో రవికుజులు, షష్టమంలో శుక్రుడు, అంత క్లోజ్గా మీరు ఎవరితో మూవ్ అవ్వలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది సప్తమంలో రవికుజులు, కళత్రకారకుడు శుక్రుడు కూడా షష్టమంలో ఉంటాం. ఏంటంటే భార్యాభర్తల మధ్య ఇక్కడ లైఫ్ పార్ట్నర్స్, మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్స్ మధ్య సో అంత స్మూత్ గోయింగ్ ఉండే పరిస్థితులు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా శుక్రుడు షష్టమంలో ఉంటాం, రవికుజులు సప్తమంలో ఉండటం వల్ల సో ఈ స్మూత్నెస్ ఎప్పుడైతే తగ్గుతుందో వ్యాపారంలో అయితే, బిజినెస్లో అయితే కస్టమర్లతో కానీ, కాంట్రాక్ట్లో అయితే మన కాంట్రాక్ట్ చేసే వ్యక్తితో కానీ, బిజినెస్ పార్ట్నర్తో అయితే పార్ట్నర్తో కానీ, యువర్ క్లోజ్ రిలేషన్స్ ఎవరితో అయితే మీరు కొంచెం క్లోజ్గా మూవ్ అవుతుంటారు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మెయిన్ ఇక్కడ సో కొంత డామినేటింగ్ ఇష్యూస్ అనో, ఈగోయిస్టిక్ మేనర్ అనో కొన్ని కారణాల వల్ల సో ఏంటంటే మీ వెరీ క్లోజ్గా ఉండే వాళ్ళతోనే ఇక్కడ కొంత
ఏంటంటే ఎడమొఖం పెడమొఖం కరెక్ట్గా చెప్పాలంటే అలాగ వచ్చే పరిస్థితులు మనకి మంగళ బుధవారంలో కనిపిస్తున్నాయి. సో కాబట్టి బిజినెస్లో ఎప్పుడు కూడా స్మూత్ టాకింగ్ ఉండాలి, స్మూత్ గోయింగ్ ఉండాలి. సో కాబట్టి ఇది కాంట్రాక్ట్ అండ్ లైఫ్ పార్ట్నర్ అండ్ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లోనూ. ఇంట్లో అయితే కుటుంబ సభ్యుల్లోనే అనవసరంగా మాట అనుకోవటం ఇలాంటివి లేకుండా ఉంటే మంచిదన్నమాట. సో ఈ మిథున రాశి వారికి సంబంధించి మనం వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. సో డైరెక్ట్ చంద్రుని ఆస్పెక్ట్ అష్టమ స్థానం మీద ఉంది. సో ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా ఏంటంటే ఈ వారం కొన్ని స్పెండింగ్స్ అనేవి మాత్రం కొంత ఖర్చు పెట్టాల్సిన అవసరం మాత్రం మిథున రాశి వారికి కనిపిస్తుంది. సో ఈ విధంగా వీరికి షష్టమంలో ఉన్న శుక్రుడు చక్కగా శుక్రవారం పూట లక్ష్మీదేవికి మల్లెపూల మాలతో ఆమెను అలంకరించుకొని లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం, హిమకుంద మృణాలాభం చదువుకోవటం వల్ల పిల్లలకి సంతానపరంగా వాళ్ళకి చిన్నపాటి హెల్త్ ప్రాబ్లమ్స్, న్యాచురల్ ట్రాన్సిట్లు ఇప్పుడు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ చిక్కుల్లో పడకుండా ఉండడం కోసం సో శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన చేయడం చాలా మంచిది. సప్తమ స్థానంలో రవికుజుల దోషం మాత్రం ఇది అంత ప్లెజెంట్గా, ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన చోట ఎవరితో వెళ్తే అక్కడ మనకి ఎదుటోడితో ప్లెజెంట్గా లేదనుకోండి, ఈడొచ్చాడు అనుకుని ఇటు తిప్పి అనుకోండి తలకే ఏమంటుంది, అంతా మూడీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అంటే శ్రీకృష్ణుని ఆరాధన చక్కగా చేసుకోవటం వల్ల ఇలాంటి అన్ప్లెజెంట్ క్లోజ్ రిలేషన్స్లో వచ్చి అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ అనేవి దూరం అవుతాయి. సో ఈ రెండు చేయటం వల్ల మిథున రాశి వారికి ఇంకా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఈ వారం 11, 12, 1 స్థానాల మీదుగా వీరికి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ శుక్ర శని అటు వీరికి 4 రోజులు కూడా అనుకూలమైన ఫలితాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ రాశికి లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, అదేవిధంగా శుక్ర భగవానుడు కూడా పంచమంలోకి మారుతుండటం, చక్కగా పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా కర్కాటక రాశి వారికి సంబంధించి సంతానపరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ ముందు ఒక చక్కగా శుక్రుడు పంచమ స్థాన సంచారంలో కొద్దో గొప్ప సమ్ ఎంటర్టైన్మెంట్గా మీరు కొంచెం అంటే వినోదాల పరంగా కూడా మీకు మంచి ప్లెజెంట్నెస్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుండగా రవి కూడా షష్టమ స్థానంలో ఉన్నారు చక్కగా వీళ్ళకి. సో కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్గా మీకు రావాల్సినవి ఏమన్నా ఉంటే తప్పకుండా వాటి నుంచి బెనిఫిట్స్ కానీ, వాటి నుంచి గుర్తింపు కానీ, వాటి నుంచి గెయిన్స్ కానీ కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. మంగళ బుధ గురువారాల్లో కర్కాటక రాశి వారికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో కాబట్టి ఎంత లేదన్నా ఈ రాశికి సంబంధించి మనం రవి కుజుల యొక్క సంచారం షష్టమ స్థానంలో ఉంది. మిడ్ ఆఫ్ ద వీక్ వారం మధ్యలో రవి కుజులు ఇద్దరూ కూడా 6th హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. రవి కుజులు ఇద్దరూ కూడా క్షత్రియ గ్రహాలు, ఫైటింగ్ ప్లానెట్స్. డెఫినెట్గా మీకు ఎదురవుతున్న ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, అది ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, లేకపోతే శత్రుపీడ కావచ్చు, డెఫినెట్లీ యూ విల్ డిఫీట్ యువర్ ఎనిమీస్, హెల్త్ ఇష్యూస్ అండ్ యువర్ లోన్ ప్రెషర్స్. బట్ ఏంటంటే చంద్రుని యొక్క 1000 స్థాన సంచారం మంగళ బుధ గురువారాల్లో కొంత ఖర్చు, కొంత స్పెండింగ్, కొంత టెన్స్ మైండ్ కనిపిస్తుంది. శుక్ర శనివారాల్లో రాశిలోనే చంద్రుడు ఉన్నారు.
రాశిలోనే చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో కొంతవరకు ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి అటు వాన వచ్చి వెలిసినట్టుగా అమ్మాయి పర్లా కొంచెం మనం స్థిమిత పడ్డాం అని అనుకుంటాం. బట్ ఈ లోపలే ఏదో ఒక సడన్ ట్రాన్స్ఫర్మేషన్ మీ క్లోజ్ వన్స్, క్లోజ్ రిలేషన్స్, క్లోజ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరిగే కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో, ఏంటో వీళ్ళు మనదాకా దగ్గరున్నారు ఇప్పుడు దూరం అవుతున్నారు అనే చిన్న ఫీలింగ్ని మనకి ఇక్కడ కలిగించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనకి గుర్తుపెట్టుకోవాల్సినవి పంచమంలో బుధుడు, అష్టమంలో శని. సో ఈ 2 గ్రహాల వల్ల మాత్రమే కొంత ఇక్కడ మనకి పాజిటివ్ రిజల్ట్స్ తగ్గుతున్నాయి. అష్టమ శని యాక్చువల్గా ఆయన స్వక్షేత్రమే కాబట్టి బాధపడాల్సింది దాని గురించి పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. ఏం చేసినా శని మన గురించే మంచి గురించే చేశాడు అనుకోవాలి అంతే. కాబట్టి అష్టమంలో ఉన్నారు, ఆయుష్ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యం మెరుగుదల కోసం ఆయుష్కారకుడైన శనికి తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మీ పిల్లలకి, సంతానం గురించి ప్రయత్నించే వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్కి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, అలాగే నవమంలో గురుడు. ఇక్కడ వీరికి ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు చంద్రబలం వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం ఉందనుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి మనం చూస్తే కనుక సింహరాశి వారికి దశమస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. దశమాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు. సో వీళ్ళు తప్పకుండా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ప్రశాంతతను కోరుకుంటారు, సుఖాన్ని కోరుకుంటారు. దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, సేమ్ టైం బుధ శుక్రులు ఇద్దరు కూడా చతుర్థ స్థానంలో ఉంటాం. సో కాబట్టి వృత్తిలో చేసే పనిలో సో ఇక్కడ కొంత ప్లెజెంట్నెస్, కొంత కంఫర్ట్ అనేది మాత్రం సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. దశమస్థానంలో చంద్రుడు యోగిస్తారు, మీ వర్క్ టాస్కులు కంప్లీట్ చేయడంలో చంద్రుడు బాగా యోగిస్తారు, దానిలో ఇబ్బంది లేదు. కానీ ఆ శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమంలో శుక్రుని యొక్క యోగం తప్పకుండా వాహన సౌఖ్యాన్ని, గృహ సౌఖ్యాన్ని, చేసే జాబులో కొంత మెంటల్ పీస్ని కలిగించే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ సింహరాశి వారికి మాత్రం రవి కుజులు ఇద్దరు పంచమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రీత్యా కావచ్చు, మీ సంతానం రీత్యా కావచ్చు, అటు లవ్ లైఫ్ పరంగా కావచ్చు, అంత పాజిటివ్ రిజల్ట్స్ మాత్రం కొంత తక్కువే ఉన్నాయి. సో ఈ సమయంలో మీరు మోర్ క్రియేటివ్గా ఆలోచించవచ్చు, చాలా బాగా పెర్ఫామ్ చేసాం అనుకోవచ్చు. కానీ మీరు చేసిన వర్క్ కానీ లేకపోతే మీకు అంత అప్లాస్, అంత శబాష్ అనే ఇది కానీ కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. రవి కుజులు ఇద్దరు కూడా పంచమ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్, అది ఇన్వెస్ట్మెంట్లో అయినా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఏదైనా సరే అంత అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైతే మంగళ, బుధ, గురువారాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నంత ప్రాఫిట్, ఎక్స్పెక్ట్ చేస్తున్నంత గెయిన్, అంత ఎక్స్పెక్ట్ చేసినంత వాటిల్లో సో ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూసుకోవటం అనేది మంచిది. మీరు చంద్రుడు లాభస్థానంలో ఉన్నారు, మీరంతా కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ పంచమ స్థానంలో రవి కుజులు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ అంత లేదు సినిమా అనేటట్టు ఇక్కడ వీళ్ళ యొక్క ట్రాన్సిట్ ఉంది. సో అది సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, లవ్ లైఫ్ పరంగా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం శుక్ర, శనివారాల్లో. 1000 స్థానాల్లో ఆల్రెడీ చంద్రుడు ట్రాన్సిట్లో ఉన్నారు, అలాగే షష్టాధిపతి శని కూడా సప్తమంలో ఉన్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి సో బిజినెస్లోను, ఫారెన్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్ట్స్ విషయాల్లోనూ సమ్ రిస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో వీళ్ళకి వచ్చిన కొంచెం షార్టేజ్ కానీ, రిస్ట్రిక్షన్ వల్ల కానీ కొంత స్పెండింగ్ ఆఫ్ మనీ, కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
సో చిన్న చిన్న అడపాదడప చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి జీవిత భాగస్వామికి ఆరోగ్యపరంగా కావచ్చు, గ్రోత్ పరంగా కావచ్చు ఏర్పడే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఈ సింహరాశి వారికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ పంచమంలో రవి కుజులు, సప్తమంలో కూడా శని ఉన్నారు కాబట్టి మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో మీకు నచ్చిన సంబంధం వచ్చే పరిస్థితుల్లో కొంచెం తక్కువ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి సో ఓకే వచ్చేదాకా మనకి నచ్చిన సంబంధం వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకున్నట్టు ముందుకు వెళ్తే సరిపోతుంది. పంచమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం మాత్రం పిల్లల మొండితనానికి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి చాలా వరకు అంత రీచ్ లేకపోవటం, అంత ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ చేయలేకపోవటం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సో తప్పకుండా ఇష్ట దైవారాధన పూర్వపుణ్యస్థానమైన ఈ త్రికోణ స్థానంలో రవి కుజుల పాపగ్రహాల యొక్క సంచారం ఉంది కాబట్టి ఇష్ట దైవారాధన మీరు ఎక్కువ చేయటం వల్ల మీకు వీటికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి తృతీయంలో శని, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో శని, 2 గ్రహాల యొక్క అనుకూలత మనకి కన్యారాశి వారికి కనిపిస్తుంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది వీళ్ళకి. సో ఈ రాశి వారికి మనం చూస్తే కనుక కన్యారాశి వారికి నవమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, నవమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు. డెఫినెట్లీ ఇండికేటింగ్ సమ్ షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ. అది స్పిరిచువల్ జర్నీ కావచ్చు, ఏదైనా శుభకార్యానికి సంబంధించిన జర్నీ కావచ్చు, లేకపోతే మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువుల్ని కలవడానికి కావచ్చు, లేకపోతే కొన్ని ఇక్కడ ఏదైతే నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుందో సమ్ మూమెంట్ ఈజ్ దేర్. సమ్ మూమెంట్ అనేది మాత్రం ఆది సోమవారాల్లో కొంచెం తిరుగుడు అనేది కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా తృతీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం అద్భుతంగా ఉంటుంది, దానిలో ఇబ్బంది ఏం లేదు. సో అందరితో కూడా మీరు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. సమాజంలో కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళతో, నైబర్స్తో కానీ, సిబ్లింగ్స్, తోబుట్టువులతో కానీ, రిలేటివ్స్తో కానీ సో చాలా క్లోజ్గా మీరు మూవ్ అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్ కానీ అండ్ చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకునే విషయంలో కానీ సో ఆది సోమవారాల్లో సో ఈ విషయంలో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మంగళ, బుధ, గురువారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ జరుగుతుంది. సో 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. సో మెయిన్గా కన్యారాశి వారికి మొదలైంది మళ్ళీ ఇంట్లో అసలే అష్టమ గురుడు, చతుర్థంలో రవి కుజులు. సో పరిస్థితులు ఇంత టెస్టింగ్గా ఉన్నాయంటే అనిపిస్తుంది. అటు ఉద్యోగంలో మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మరి అది తప్పదు. అర్ధాష్టమంలో రవి కుజులు ఉన్నారు. మరి ఫ్యామిలీ పరంగా డొమెస్టికల్గా ఎదురయ్యే రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో, డొమెస్టిక్ అంటే కుటుంబ సభ్యుల మీద మీకున్న రెస్పాన్సిబిలిటీ అది తప్పదు. సో ఈ రెండింటి మధ్య కొంత మానసిక ప్రశాంతత అనేది మాత్రం దానికి ప్రిఫరెన్స్ ఇస్తావా ఉద్యోగానిక కుటుంబానిక అన్నట్టు ఉండే పరిస్థితులు ఉన్నాయి. సో కన్యారాశి వారికి మెయిన్గా ఏంటంటే రవి కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం నడుస్తూ ఉంది. కాబట్టి సుఖస్థానం, మానసిక ప్రశాంతతకి సంబంధించిన ఈ స్థానంలో రవి కుజుల యొక్క 2 ఫైరీ సైన్స్ కలిసి కూర్చున్నాయి కాబట్టి గృహ వాతావరణానికి సంబంధించి, కుటుంబ సభ్యులకి సంబంధించిన వాతావరణానికి సంబంధించి సో ఎవరితో కూడా వాదోపవాదాలు లేకపోతే ఏకాభిప్రాయానికి రావడానికి కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళతో చక్కగా వాళ్ళ అంగీకారం మీరు తీసుకోవటం, ఎనీ హెల్త్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే కనుక ఇది న్యాచురల్ ట్రాన్సిట్లో వచ్చిన ఇబ్బందే కాబట్టి దాని గురించి పెద్దగా మీరు ఏమీ అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మంగళ, బుధ, గురువారాల్లో సో ఇలాంటి సిచ్యువేషన్స్ కొంత వాహన సౌఖ్యం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి, గృహ సౌఖ్యం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే రవి కుజులు లాంటి ఫైరీ ప్లానెట్స్ మీ యొక్క సుఖస్థానం మీదగా వెళ్తున్నారు. సుఖం లేకుండా చేశారా వీళ్ళు అనుకునేట్టు మంగళ, బుధ, గురువారాల్లో కొంచెం ప్రెషర్, వర్క్ ప్రెషర్ అండ్ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీ ఈ 2 గుర్తుంచుకోండి. శుక్ర, శనివారాల్లో ఈ రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. లాభస్థానంలో చంద్రుడు అనుకూలిస్తున్నారు, సేమ్ లాభాధిపతి పంచమంలో చూస్తున్నారు, శని కూడా షష్టమంలో ఉన్నాడు. సో డెఫినెట్గా అంటే ఈ కన్యారాశి వారికి అష్టమ గురుదోషం నడుస్తున్నప్పటికీ ప్రత్యేకించి బలం ఉన్నది శని బలం. ఈ సమయంలో ఏదైనా మీకు వివాదమైన లిటిగేషన్ వచ్చినా
ఏదైనా సమస్య వచ్చినా అది మీ మంచిగా అనుకోండి, ఎందుకంటే అది సాల్వ్ చేసుకుంటే మీకే బెనిఫిట్ వస్తుంది. సో కాబట్టి సిచ్యువేషన్స్ ఇలా వెళ్తూ ఉంటాయి. కన్యారాశి వారికి సంబంధించి ముఖ్యంగా రవి కుజుల యొక్క చతుర్థ స్థాన సంచారం ఏదైతే ఉందో, ముందు డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, గృహపరమైన విషయాలు. సో కాబట్టి ఇక్కడ ఈ రవి కుజులకి చతుర్థ స్థానంలో ఉన్న రవి కుజులకి మెయిన్గా రవి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, కుజ నవగ్రహ శాంతి మంత్రం, ధరణీ గర్భ సంభూతం, ఈ రెండు చదువుకోవటం. ఇంకా అన్నిటికంటే చక్కగా శివాలయ దర్శనం, ఓం నమ శివాయ మంత్రం జపించుకోవటం. సో ఇది చాలా మంచి రెమెడీ రవి కుజులు ఇద్దరికి కూడా, ఈ చతుర్థ స్థానంలో ఉన్న ఈ గ్రహాలకి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు. తులారాశి వారికి అద్భుతంగా 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 6 గ్రహాల వరకు చక్కగా వీరికి మంచి సపోర్టివ్గా తులారాశి వారికి కదులుతున్నాయి. 8, 9, 10 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు వారాంతానికి ఇంకా చంద్రబలం చాలా అనుకూలంగా ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది తులారాశి వారికి. బట్ ఇక్కడ చూస్తే కనుక అష్టమాధిపతి అయిన శుక్రుడు ఈ రాశికి రాశ్యాధిపతి, ఆయన కూడా ద్వితీయంలో ఉన్నాడు. సో డెఫినెట్గా తులారాశి వారికి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక పరమైన విషయాల్లో ముఖ్యంగా బుధ శుక్రుల యొక్క కలయిక స్పీచ్ హౌస్లో ఉంది, ద్వితీయ స్థానంలో. కాబట్టి స్పీచ్ రిలేటెడ్గా ఎవరైతే మనీని గెయిన్ చేస్తారో, సో డబ్బింగ్ ఆర్టిస్టులు కావచ్చు, సో లేకపోతే సింగర్స్ కావచ్చు, స్పీచ్ రిలేటెడ్గా స్పీచ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, అంటే మీ మాటలతోనే మీరు మనీ అక్యుములేషన్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. మీడియేటర్స్ కూడా మంచి అద్భుతమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రవి శుక్ర బుధులు ఇద్దరు కూడా మిత్రగ్రహాలైన శుక్ర బుధులు ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నాం. సో ఇక్కడ ఇండికేటింగ్ సమ్ క్రియేటింగ్ వెల్త్, ఫైనాన్షియల్ కండిషన్ ఇక్కడ కొంత హెల్తీగా మనకు కనిపిస్తుంది, దాని డౌట్ లేదు. సో కానీ అష్టమ చంద్రుడు కొంత మెంటల్ టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, అది కామన్. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, సో ఇక్కడ చిన్నపాటి మెంటల్ టెన్స్ కామన్గా ఉంటుంది. మంగళ బుధ గురువారాల్లో నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సేమ్ ఇక్కడ రవి కుజులు ఇద్దరు కూడా తృతీయంలో ఉన్నారు. సో ఇక్కడ రవి కుజులు ఎప్పుడు తృతీయంలో ఉన్నారు, చంద్రుడు కూడా నవమస్థానంలో ఉన్నారు, ఇండికేటింగ్ సమ్ షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్ ఆర్ స్పీచ్. మీ యొక్క కమ్యూనికేషన్ కూడా చాలా కాన్ఫిడెంట్గా, స్ట్రాంగ్గా, డామినేటింగ్గా ఈ పరిస్థితుల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే పాప స్థానంలో పాపగ్రహాలైన రవి కుజులు ట్రాన్సిట్లో ఉన్నారో, తప్పకుండా పరాక్రమ స్థానంలో ఉన్న రవి కుజులు, పైగా వీళ్ళిద్దరు కూడా క్షత్రియ గ్రహాలు అవటం, పరాక్రమ స్థానంలో ఉంటాం. సో మీ యొక్క ధైర్యం అనేది 2కి 3 పెరిగే ఆస్కారాలు ఉంటాయి. ఎనీ సిచ్యువేషన్ ఈ పని నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీలో అలా నిలబడిపోద్ది అంతే. బట్ చంద్రుడు నవమస్థానంలో ఉన్నారు కాబట్టి కొంత ఎక్కువ స్ట్రెస్ మాత్రం కనిపిస్తుంది. శుక్ర శనివారాల్లో చంద్రుడి దశమస్థాన సంచారం. అక్కడ మనకి చంద్రుడు దశమస్థానంలో ఓన్ హౌస్లో ఉన్నాడు. చంద్రుడు ఆయన ఓన్ హౌస్లో ప్రొఫెషనల్ లార్డ్ ప్రొఫెషనల్ హౌస్లో ఉంటాం. రవి కుజులు తృతీయంలో ఉంటాం, బుధ శుక్రులు ద్వితీయంలో ఉంటాం. సో తప్పకుండా ఈ సమయంలో వృత్తిపరంగా, వారాంతంలో వృత్తిపరంగా, ఆర్థిక పరంగా అండ్ మీ విల్ పవర్ పరంగా మనం విల్ పవర్ చక్కగా మంచి మానసికంగా కూడా దృఢంగా ఉంటాం. సో ఇలాంటి విషయాలన్నింటిలో కూడా తులారాశి వారికి చాలా మంచి గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. పైగా రాహు షష్టమంలో, గురుడు సప్తమంలో ఉంటాం. సో ఈ సమయంలో డెఫినెట్గా పై చేయి సాధించే విధంగా రాహు షష్టమంలో ఉంటాము, రవి కుజులు కూడా తృతీయంలో ఉంటాం. పరాక్రమ స్థానంలో రవి కుజులు, షష్టమంలో రాహు, సప్తమంలో గురుడు. మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు చక్కగా. అలాగే రవి కుజుల యొక్క తృతీయ స్థాన సంచారంలో మీరు ఏదైనా సరే ధైర్యంగా డెసిషన్ తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి.
అటు డిఫీటింగ్ యువర్ ఎనిమీస్ 6th హౌస్లో రాహు యొక్క సంచారం కూడా బాగా యోగిస్తుంది. సో తులారాశి వారికి తప్పకుండా ఈ సమయం మంచి అనుకూలతను క్రియేట్ చేస్తున్నట్లో ఎటువంటి డౌట్ లేదు. 1000 స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం కొంచెం ఇక్కడ వీళ్ళకి డిలే స్లీప్స్ లేకపోతే డిస్టర్బెన్సింగ్ స్లీప్స్ మాత్రం కనిపిస్తున్నాయి. కొంచెం అన్నెసరీగా ఖర్చులు ఉన్నాయి. సో కాబట్టి మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట మీరు పాలాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. కేతు నవగ్రహ శాంతి మంత్రం ఫలాస పుష్ప సంకాసం చదువుకోవటం ఇంకా మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి రాశిలో శుక్రుడు, లాభంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఈ రాశి వారికి మనం చూస్తే కనుక 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార పరంగా, బిజినెస్ అండ్ కాంట్రాక్ట్స్ పరంగా, సేమ్ మ్యారేజ్ లైఫ్ పరంగా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే పరంగా కూడా. సో ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కలుగుతున్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, సో అంటే ఎనీ కాంట్రాక్ట్స్ కానీ ఎనీ ప్రాజెక్ట్స్ కానీ సో మిమ్మల్ని వితౌట్ ఎఫర్ట్ మిమ్మల్ని అవకాశాలు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. రాశిలో శుక్రుని యొక్క సంచారం సో మంచి రిజల్ట్స్ ఇస్తుంది వీళ్ళకి. సో ఈ సమయంలో మ్యారేజ్ మ్యాచెస్ కూడా సో వితౌట్ యువర్ ఎఫర్ట్, మీరు ప్రయత్నాలు లేకుండానే ఇక్కడ మీ వేలో మీ దారిలో మ్యారేజ్ మ్యాచెస్ కానీ అండ్ బిజినెస్ పార్ట్నర్ కూడా సో నువ్వు చెప్పినట్టే విందాం అనే విధంగా కానీ ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ విధమైన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో అష్టమ చంద్రదోషం మనకు కనిపిస్తుంది. అష్టమ చంద్రదోషం ఇక్కడ వీరికి కనిపిస్తుండగా రవి కుజులు ఇద్దరు కూడా 2వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే అష్టమంలో చంద్రుడు ఉన్నారో రవి కుజులు కూడా 2వ స్థానంలో ఉన్నారో ఫైరీ సైన్స్ 2 కూడా అగ్నితత్వ రాశులైన రవి కుజులు కుటుంబ స్థానంలో ఉంటాం. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ విధమైన కొంత ఫైరీ ప్లానెట్స్ రవి కుజులు లాంటి డ్రై ప్లానెట్స్ కొంచెం ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ హౌస్లో ఉంటారో కుటుంబపరమైన విషయాల్లో, అలాగే ఫైనాన్షియల్గా కూడా మనీ డ్రైనర్స్ కొంత ఖర్చు అనేది, అంత ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఫ్యామిలీ లైఫ్లో మిస్ అయ్యే ఆస్కారాలు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఉంటుంది పరిస్థితి అని మనకు తెలిసింది కాబట్టి, సేమ్ టైం అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఇక్కడ రవి కుజులు 2వ స్థానం నుంచి అష్టమాన్ని చూస్తున్నారు. కాబట్టి తీసుకునే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కూడా కారాలు తగ్గించడం, స్పైసీ ఫుడ్ తగ్గించడం, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించడం చేస్తే మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంగళ, బుధ, గురువారాల్లో చిన్నపాటి కేర్ అనేది అవసరం. శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక 9వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ 9వ స్థానంలో చంద్రుడు స్వక్షేత్రంలో, 9వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం డైరెక్ట్ ఆస్పెక్ట్ ఆయన 3వ స్థానం మీద వేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ అర్ధాష్టమ శనికి సంబంధించిన విషయాల్లో కుటుంబపరమైన విషయాలు, ముఖ్యంగా డొమెస్టికల్ గృహపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలకి సంబంధించిన విషయాలకి వాటికి సంబంధించి కొన్ని లాంగ్ జర్నీస్, కొన్ని దూర ప్రయాణాలు కావచ్చు. సో అలాగే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఓవర్ స్ట్రెయిన్, అంటే కుటుంబ బాధ్యతలు డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇష్యూస్లోనూ, ఈ బాధ్యతలకు సంబంధించిన విషయాల్లో స్ట్రెయిన్ అనేది వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. సో ఈ రాశికి మనకి మెయిన్గా రవి కుజులు 2వ స్థాన సంచారం అనేది మేజర్ ట్రాన్సిట్ ఇక్కడ మనం చెప్పాలి. ఎందుకంటే 2వ స్థానంలో ఉన్న రవి కుజులు ఇద్దరు కూడా సో అటు ఖర్చుల విషయంలోనూ, అంటే ఇక్కడ కొన్నిసార్లు ర్యాష్ స్పీచ్ విషయంలో కొంతమందికి నెగిటివ్ జరగచ్చు, కుటుంబంలో చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో సో డామినేటింగ్ అండ్ ఈగోయిస్టిక్ ప్లానెట్స్ అనే వీటి వల్ల కొంత సో ఇక్కడ మాట పట్టింపు వల్ల ఫ్యామిలీలో డిస్టర్బ్ కావచ్చు. సో ఇలాంటి విషయాలు వేరియస్గా మీకు నడుస్తున్న మహాదశను బట్టి ఉంటుంటాయి అన్నమాట.
సో ఏదైనా అల్టిమేట్గా ఏంటంటే కొంత ఎక్స్పెన్సెస్ అనేవిను ఈ విధమైన ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కొంచెం కూల్నెస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వృశ్చిక రాశి వారికి రవికి జపాకుసుమ సంకాసం, కుజుడికి ధరణీ గర్భ సంభూతం. వాక్ స్థానంలో ఉన్న ఈ 2 గ్రహాలకి ఆ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదవటం వల్ల లూజ్గా మనం ఏదో వర్డ్స్ యూజ్ చేసి వర్డ్స్ త్రో చేసి ర్యాష్గా అనవసరంగా మాటల వల్ల నెగిటివ్ తెచ్చుకునే కంటే ఆ యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు వాక్స్థానంలో ఉన్న ఈ గ్రహాలకి ఆ నవగ్రహ శాంతి మంత్రాలు చదవటం వల్ల మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనం పొందొచ్చు. కాబట్టి రవికి కుజుడికి ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవటం చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి తృతీయ స్థానంలో శుక్రుడు, పంచమంలో గురుడు, దశమంలో కేతువు, వ్యయంలో శుక్రుడు. సో ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. సో 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం రాశి వారికి ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశి వారికి చంద్రుని యొక్క షష్టమ స్థాన సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. ద సేమ్ టైం శుక్రుడు కూడా వ్యయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో శుక్రుడు వ్యయంలో యోగిస్తారు, చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏదైనా చిన్న చిన్నవి అంటే ట్రాన్సిట్లో ఉన్నవి చిన్నపాటివి 2 రోజులు 3 రోజులవి ఏమన్నా ఉంటే ఇక్కడ చక్కగా వాటి నుంచి ఓవర్కమ్ అవ్వగలుగుతారు. సో ఈ సమయంలో షష్టాధిపతి అయిన శుక్రుడే కొంచెం వ్యయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా కొన్ని శుక్రుడి వల్ల కొన్ని మనస్పూర్వకమైన కొన్ని ఖర్చులు అనేవి కూడా మనకి వారం ప్రారంభంలో కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో చూసినట్టయితే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వారికి మెయిన్గా అంటే రవి కుజులు ఇద్దరు కూడా ఆక్యుపైయింగ్ యువర్ రాశి. సో రవి కుజుల యొక్క సంచారం అక్కడ ఇద్దరు కూడా యాక్చువల్గా ధనుసు రాశికి పంచమ నవమాధిపతులు, ఇద్దరు త్రికోణాధిపతులే. సో ఇక్కడ కానీ రవి కుజులు ఎప్పుడైతే న్యాచురల్ ట్రాన్సిట్లో రాశిలో ఉన్నారో కొంత ఆరోగ్యపరమైన అంటే సీజనల్గా ఆరోగ్యపరంగా వచ్చే కొన్ని హీట్ ఎలివేటెడ్ రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవాలి. ఫైరీ ప్లానెట్స్ అయిన రవి కుజులు ఇద్దరు డైరెక్ట్ సప్తమ స్థానం మీద ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మంగళ, బుధ, గురువారాల్లో మెయిన్గా ఇక్కడ ఏంటంటే అంత మ్యారిటల్ లైఫ్లో ప్రెజెంట్నెస్ కానీ బిజినెస్ పార్ట్నర్తో కానీ మీ క్లోజ్ రిలేషన్స్ ఫ్రెండ్స్తో కానీ అంత స్మూత్ గోయింగ్ అనేది ఉండే ఆస్కారాలు కొంచెం ఇక్కడ మనం తక్కువే అని చెప్పుకోవాలి. సో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే శుక్ర, శనివారాల్లో వారాంతంలో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు అష్టమ స్థానంలో ఓన్ హౌస్లో ఉన్నారు. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి వారాంతంలో మాత్రం సో హడావిడిగా పని నెక్ ఆఫ్ ద మూమెంట్ లేకపోతే ఎండింగ్ ఆఫ్ ద మూమెంట్ దాకా పనులు వచ్చేదాకా చూసుకోకుండా ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే అంత టెన్స్ ఫీలింగ్ అనేది మీకు వారాంతంలో శుక్ర, శనివారాల్లో ఉండే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. రవి కుజులు లాంటి ప్లానెట్స్ ఆల్రెడీ మీకు రాశిలో ఉన్నారు కాబట్టి కొంచెం చికాకుని ఎక్కువ కలిగిస్తుంటాయి, కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువ కలిగిస్తుంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఒక రకమైన అగ్రెసివ్నెస్, ఆవేశం వచ్చేస్తుంటుంది. సో ఇలాంటి సందర్భాలు అనేవి ధనురాశి వారికి న్యాచురల్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కనుక రవి కుజులు రాశిలో సంచరించడమే మెయిన్గా ఇటు ఒక డామినేటింగ్ ప్లానెట్, ఈగోయిస్టిక్ ప్లానెట్ వీటికి సంబంధించి. బట్ పంచమ నవమాధిపతులు ఇద్దరు, 2 త్రికోణాధిపతులు ఈ రాశికి సంబంధించి. బట్ అంత నెగిటివ్ కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఫైరీ ప్లానెట్స్ రాశిలో ఉండటం వల్ల ఏంటంటే కొంత కోపం, ఆవేశం, షార్ట్ టెంపర్ అనేవి కొంచెం రేజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మంగళ, బుధ, గురువారాల్లో అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఎవడన్నా రచ్చగొట్టినా లేకపోతే ఊరికే 1కి 10 సార్లు ఎవరన్నా పక్కన అడుగుతున్నా మీ కోపం ఊరికే వచ్చేస్తుంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ని కొంచెం మీరు అలాగా స్మూత్గా బ్యాలెన్స్డ్గా చూసుకోవడం అనేది చాలా మంచిది. సో ఈ విధంగా ధనుసు రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక రాశిలో రవి కుజులకి
సంబంధించి రవికి జపాకుస్మ సంకాసం, కుజుడికి ధరణీ గర్భ సంభూతం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు అనేవి చదువుకోవటం చాలా మంచిది. సో ఈ 2 చదువుకుంటే అంతగా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ మీకు రావు. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి వారం ప్రారంభం చూస్తే చంద్రుడిని పంచమ స్థాన సంచారించి మొదలవుతుంది. సో ఎప్పుడైతే చంద్రుడు పంచమంలో ఉంటాం, డైరెక్ట్ పంచమాధిపతి శుక్రుడు కూడా లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ చాలా వరకు కూడా బుధుడు కూడా ఈ వారం మారుతూ నవమాధిపతి లాభస్థానంలోకి వస్తున్నారు. సో ఎంత లేదన్నా ఉన్నంతలో ఉన్నంత మీకు కొంత ప్రాఫిటబుల్ గాను, కొంత గెయిన్ఫుల్ గాను సిచ్యువేషన్స్ మీ వైపు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా పంచమాధిపతి శుక్రుడే ఇక్కడ మీకు ఈయన లాభస్థానాల్లోకి వెళ్ళడం, దశమాధిపతి కూడా అయ్యి వృత్తి ఉద్యోగాల పరమైన విషయాల్లో తప్పకుండా లాభస్థానంలో ఉన్న శుక్రుడు మీకు అటు సంతాన పరంగా కానీ, మీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఇటు వృత్తిపరంగా కానీ, ప్రొఫెషన్ పరంగా కానీ వీటి విషయాల్లో సాధ్యమైనంత బెనిఫిటబుల్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు రావడానికి ట్రై చేస్తారు. సేమ్ టైం మంగళ, బుధ, గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టాధిపతి బుధుడు కూడా ఇక్కడ మళ్ళీ వ్యయం నుంచి లాభస్థానంలోకి వస్తున్నారు. సో ఆయన కూడా నవమాధిపతి అయ్యి ఉన్నారు. సో డెఫినెట్గా మంగళ, బుధ, గురువారాల్లో ఇక్కడ ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం లాభస్థానంలోకి మారుతుందో త్రూ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల వల్ల మీరు లాభపడటం కావచ్చు. అదేవిధంగా ఇక్కడ నవమాధిపతి కూడా మళ్ళీ లాభస్థానంలోకి రావటం వల్ల భాగ్యాధిపతి డెఫినెట్గా మళ్ళీ మీకు కొంతవరకు ఫాదర్ సపోర్ట్ వల్ల కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీరు చేసే ప్రయత్నాల్లో కానీ, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కూడా ఇక్కడ మనకి బుధుడి వల్ల చక్కగా కనిపిస్తున్నాయి. సో ఏదైనా శుక్రుడు లాభంలో ఉంటాం, బుధుడు లాభంలో ఉంటాం. డెఫినెట్గా ఈ వారం 24, 25, 26, 27, 28 సో ఈ టైమింగ్స్లో తప్పకుండా కొంత ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ అనేవి మీ వైపు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది మకర రాశి వారికి. సప్తమాధిపతి చంద్రుడు సప్తమంలో ఉన్నారు. సో ఎనీవే చంద్రుడు సప్తమంలో యోగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ అటు వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో సఖ్యత విషయంలో కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ విషయంలో, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ డెఫినెట్గా మంచి ఫోకస్డ్గా మీరు తీసుకునే డెసిషన్స్ అనేవి ఇక్కడ బాగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. చంద్రుని యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉంది, బట్ రాశి అధిపతి శని ఏలినాటి శని ఎఫెక్ట్ ఒకటి మాత్రం మిమ్మల్ని అంటాడుతున్న విషయంలో ఎంత లేదన్నా ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు ఎప్పుడు మీకు ఒక అంటే మంచం కింద నల్లులు ఉంటే ఎట్లా ఉంటుందంటే అలాగా అప్పుడప్పుడు గిల్లుతున్నట్టు ఉంటుంటుంది. ఏలినాడు శని ఎండింగ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి సో బేర్ చేయండి, ఈ కొద్దిపాటి కాలాన్ని బేర్ చేయాలి, ఏం పర్వాలేదు, నథింగ్ టు వర్రీ. సో కాబట్టి మెయిన్గా మకర రాశి వారికి రవి కుజుల యొక్క వ్యయస్థాన సంచారం మాత్రం ఇక్కడ చిన్నపాటి ఎఫెక్ట్ని ఇస్తుంది. అలాగే సేమ్ అదే మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక 26, 27, 28 టైంలో చంద్రుడి యొక్క ఇక్కడ సంచారం షష్టమంలో ఉంటాం, డైరెక్ట్ మళ్ళీ అష్టమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం జరుగుతుంది. అంటే అష్టమాధిపతి అయ్యాడైనా చతుర్థాధిపతి కూడా. సో రవి కుజుల యొక్క వ్యయస్థాన సంచారం ఏదైతే ఉందో ఇది మీకు ఒక ఫియర్ని, ఒక టెన్స్ని, ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల నైట్ టైం ఆ ఫియర్ లేకపోతే దాని గురించి ఆలోచించటము, రీసెర్చ్ వర్క్లో ఉన్న వాళ్ళైతే డిలేగా నైట్ అంతా పనిచేస్తూ ఉండటము. సో ఇలాగా రవి కుజుల యొక్క వ్యయస్థాన స్థితి సంచారం మాత్రం సమ్ ఎక్స్పెన్సెస్ని,
సో ఇలాంటి సమ్ ఫియర్ని, సమ్ నైట్ స్లీప్లో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో రవి కుజుల వేయిస్థాన సంచారానికి కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం, అలాగే కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం చేయటం మంచిది, శివాలయంలో కానీ ఎక్కడైనా. అలాగే రవికి కుజుడికి ఇద్దరు వేయిస్థానంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా శివాలయ దర్శనం డైలీ చేసుకోవటం వల్ల ఆ ఫీర్ అనేది పోద్ది. జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల రవి వల్ల ఏర్పడే ఎక్స్పెన్సెస్ కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ తగ్గుతాయి. ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల మేజర్గా లాభాధిపతి వేయిస్థానంలోకి వచ్చారు కుజుడు ఇక్కడ వీళ్ళకి. సో మీ ప్రాఫిట్లో వచ్చే నష్టం, మీ ప్రాఫిట్లో నష్టం రాకుండా చూసుకోవడానికి అక్కడ ఈ 2 రెమెడీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఈ 2 కూడా రవి కుజులకి చేసుకోవటం చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశికి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు వీరికి అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి సంబంధించి మెయిన్ మనం చూసినప్పుడు ఇక్కడ చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో చతుర్థాధిపతి ఆ యొక్క బుధుడు కూడా, శుక్రుడు కూడా ఇక్కడ వీరికి దశమస్థాన సంచారంలో ఉంటున్నారు. బట్ ఈ కుంభరాశి వారికి సంబంధించి వృత్తిపరమైన కొన్ని చేంజెస్, మార్పులు అనేవి మాత్రం ఇక్కడ మనకి సూచితంగా ఆది సోమవారాల్లో కొన్ని కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 28వ తారీఖే కరెక్ట్గా కుజుడు లాభంలోకి వెళ్ళటం, బుధుడు దశమంలోకి రావటం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. సో బుధుడు రిట్రాగ్రేషన్లో దశమంలోకి వస్తున్నారు, కుజుడు ఫార్వర్డ్ మోషన్లో లాభస్థానంలోకి వెళ్తున్నారు. సో ఏదైనా సరే వృత్తిపరమైన విషయాల్లో కొన్ని చేంజెస్ అనేవి రావటం, అవి కొంచెం ఎమోషనేటివ్గా ఉండే ఆస్కారాలు ఆది సోమవారాల్లో మనకి కనిపిస్తున్నాయి. సో వృత్తిపరంగా శుక్రుని యొక్క సంచారం వీరికి దశమంలో ఉండటం, బుధుడు కూడా ఈ కుంభరాశి వారికి సంబంధించి దశమ స్థానంలోకి రావటం. సో అప్పటికప్పుడు జాబ్కి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషనల్గా మీరు చాలా లైట్ తీసుకుందాం అన్న సిచ్యువేషన్స్లో సో మళ్ళీ మీకు మీ ఇంటెలిజెన్స్కి పదును పెట్టే వేరే పని మీకు అప్పచెప్పే ఆస్కారాలు మళ్ళీ ఉన్నాయి. సో మళ్ళీ మీరు బుద్ధి బలంతో తిరిగి పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ విధమైన కొన్ని చేంజెస్ అనేవి మనకి ప్రొఫెషన్ పరంగా వారం ప్రారంభంలో కుంభరాశి కనిపిస్తుంది. మంగళ, బుధ, గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అదేవిధంగా ఈ రాశికి ఆ బుధుడు కూడా మనం దశమ స్థానంలోకి వెళ్ళాడని చెప్పుకున్నాం. రవి, కుజులు కూడా లాభస్థానంలో ఉన్నారు. సో ఈ వారంలో వచ్చే చేంజెస్ అటు ప్రొఫెషనల్గా చేంజెస్, పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో వారం మధ్యలో కూడా ఈ కుంభరాశి వారికి సంబంధించి మెయిన్గా సప్తమాధిపతి లాభంలోకి రావటం, కుజుడు కూడా దశమాధిపతి కూడా లాభంలోకి రావటం, సప్తమ దశమాధిపతులు ఇద్దరు లాభస్థానంలోకి రావటం. దిస్ ఈస్ క్రియేటింగ్ వండర్ఫుల్ యోగా ఇన్ ప్రొఫెషన్ అండ్ బిజినెస్ మ్యాటర్స్. వృత్తిపరంగా, వ్యాపార పరంగా కుంభరాశి వారికి ఏలినాటి శని నెత్తి మీద నడుస్తున్నా కూడా తప్పకుండా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వృత్తిపరమైన విషయాల్లోనూ, వ్యాపారపరమైన విషయాల్లోనూ కొంత గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్స్ కావచ్చు, ఫారెన్ ట్రేడింగ్స్ కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్, మీ జీవిత భాగస్వామి, మీ స్పౌస్ ఎవరైతే ఉంటారో, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్, తప్పకుండా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో సమ్ ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు వారం మధ్యలో మనకు కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో ఇక్కడ వీరికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి చూస్తే. మరి ఆ షష్టమ స్థానంలో కూడా చంద్రుడు యోగిస్తారు. సో ఇక్కడ మారుతున్న బుధుడు దశమంలో యోగిస్తున్నారు, రవి, కుజులు లాభంలో యోగిస్తున్నారు, చంద్రుడు షష్టమంలో యోగిస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తప్పకుండా మీరు వారాంతానికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఓవర్కమ్ అవ్వడానికి కావచ్చు. సో అలాగే చిన్నపాటి లోన్స్, అప్పులకి సంబంధించిన విషయాల్లో కూడా చక్కగా మీరు తీర్చగలిగే స్తోమత, ఆర్థికంగా కూడా అంత కొంచెం మంచి వెసులుబాటు కనిపిస్తుంది.
సో అలాగే ఇక్కడ ఎనిమీస్ మ్యాటర్, మీకు డైలీ రొటీన్లో ఏర్పడే చిన్నపాటి సమస్యలను కూడా మీకు అధిగమించడానికి సంబంధించిన స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ కుంభరాశి వారికి వీటన్నిటి విషయాల్లోనూ మంచి పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తున్నాయి. అయితే ఒక్కటి మనకున్నది ఏంటంటే వారాంతానికి డైరెక్ట్ ఆస్పెక్ట్ చంద్రుడిది 1000 స్థానం మీద ఉంటుంది, వ్యయాధిపతి రాశి మీద ఉన్నాడు. సో కాబట్టి మీ పర్సనలైజ్డ్గా కొన్ని ఖర్చులు అనేవి వారాంతంలో కనిపిస్తూ ఉన్నాయి శుక్ర శనివారాల్లో. సో ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించి ఇక్కడ మనం ఏలినాటి శని దోషం ఒకటి, అష్టమ కేతు దోషం ఒకటి, ఈ 2 దోషాలు ఇక్కడ వీరికి కొంచెం ఇంపాక్ట్ కలిగిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఏలినాటి శనికి, రాశిలో ఉన్న శనికి నీలాంజన సమాభాసం నిత్యం చదువుకోండి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అన్ని విధాలా మీకు ఇంకా మంచి బెనిఫిటబుల్ పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడతాయి. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి ద్వితీయంలో గురుడు, నవమంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో కుజుడు. ఇక్కడ వీరికి 4 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి ఏర్పడుతుంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభంలో చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి 5 గ్రహాల యొక్క అనుకూలత వారం ప్రారంభం మీన రాశి వారికి కనిపిస్తుంది. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం, తృతీయాధిపతి శుక్రుడు 9వ స్థానంలో ఉంటాం. సో డెఫినెట్గా ఈ రాశి వారికి సంబంధించి సమ్ షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్, అది కూడా కొన్ని ధర్మబద్ధమైన కొన్ని స్పిరిచువల్ కి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో తృతీయాధిపతి అయిన శుక్రుడే నవమంలో ఉంటాం. సో తప్పకుండా ఇక్కడ శుక్రుడు కూడా భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు తప్పకుండా ఇక్కడ కొంతవరకు వెల్త్ క్రియేషన్లోను ఆర్థిక పరంగా కూడా కొంత మంచి ఇక్కడ భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా ఫైనాన్స్ అండ్ వెల్త్ క్రియేటింగ్ సంబంధించిన విషయాల్లో కొంచెం సపోర్టింగ్గా కానీ, అండ్ హైయర్ ఎడ్యుకేషన్, ఫాదర్ సపోర్టింగ్ సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం 28వ తారీఖు మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు బుధుడు వక్రించి నవమంలోకి వస్తున్నారు, కుజుడు దశమ స్థానంలో ఫార్వర్డ్ మోషన్లో ఇద్దరు ఒకేసారి మారుతున్నారు. సో కాబట్టి 28వ తారీఖు వృత్తిపరంగా కొన్ని కమ్యూనికేషన్ లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. మంగళ బుధ గురువారాల్లో ఈ సిచ్యువేషన్ మనకు ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ రాశి వారికి సంబంధించి మంగళ బుధ గురువారాల్లో చంద్రుడు 4వ స్థాన సంచారం ఉంటున్నారు, బట్ దశమ స్థానంలో రవి కుజులు లాంటి మంచి పవర్ఫుల్ ప్లానెట్స్ ఇప్పుడు ఉన్నాయి. దిగ్బలంలో ఉండే గ్రహాలు దశమ స్థానంలోకి రావటం వల్ల మీ బాస్ సపోర్ట్ కావచ్చు, సో అలాగే ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించిన అధికారులకి సంబంధించిన దీనికి అధికారులకి ఇన్ఫ్లుయెన్స్గా అంటే మీ ఇమీడియట్ హెడ్కి సంబంధించి ఏదైనా సపోర్ట్ కానీ ఇలాంటి వాటి విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు సెంటర్ ఆఫ్ ద పాయింట్గా మీరు ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ మంగళ బుధ గురువారాలు మాత్రం చాలా ఎమోషనేటివ్గా మీ గృహ పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. జాబులు ఉండే ఒత్తిడి ఈ ఇంటికి సంబంధించిన బాధ్యతల్ని చేయనీయకుండా చేసే ఆస్కారాలు, తద్వారా అరే అమ్మా ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ నాకు అనుకునే విధంగా కొంత రెండింటికి మధ్య కొంత నలిగే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రొఫెషన్ పరంగా మాత్రం మీ టాస్క్స్ టార్గెట్స్ అన్నిటినీ రీచ్ అయ్యే సమయం. వారాంతం శుక్ర శనివారాల్లో మనం చూస్తే మీనరాశి వారికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సో పంచమాధిపతి డైరెక్ట్ లాభస్థానంలోకి చూస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే వారాంతానికి శుక్ర శనివారాల్లో మాత్రం ఇక్కడ మెయిన్గా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, షేర్స్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, అండ్ ఎనీ గెయిన్స్ విషయంలో కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయంలో సో ఓకే అనుకున్నంత రావట్లేదులే, ఇంకా అది మనకు తెలిసిందేగా, ముందు నుంచి మనం ప్రిపేర్ అయ్యి ఉందేగా అనుకునే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. సో ఓవర్ ఇక్కడ
ఎక్కువ మీరు దేని గురించి కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వారాంతంలో తగ్గించుకుంటే అది మీకు బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ మీన రాశి వారికి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక శని యొక్క 1000 స్థాన సంచారం, ఏలినాటి శనికి శని యొక్క 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి సో మిగతా పరిస్థితులు కొంచెం అనుకూలంగా మారుతూ ఉన్నాయి కాబట్టి బట్ ఏలినాటి శనికి మాత్రం తప్పకుండా శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం, నిత్యం శని నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మర్చిపోకూడని విషయం, రాహుకేతువులు ఇప్పుడు మీ రాశిలోనూ సప్తమంలో ఉన్నారు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో తీసుకునే ప్రతి డెసిషన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సప్తమ స్థాన కేతు సంచారం ఇక్కడ ఉంది కాబట్టి సో ఈ విధంగా రాహుకేతువులకి జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకోవటం, మంగళవారం పూట ప్రతి శనివారం పూట కూడా ఈ యొక్క శనికి తైలాభిషేకం చేసుకోవటం వల్ల ఈ విధమైన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ఈ వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.